వెల్కమ్ టు రవి వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీ తమిళ చూసే ఉంటాం, సో మీకు అర్థమైపోయే ఉంటుంది. మేమందరం అయితే అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరూ కపుల్స్ అన్నమాట. 3 కపుల్స్ అలా మేమైతే మూవీకి అయితే వెళ్ళాము. సడన్గా అనుకున్నాము సంక్రాంతికి వస్తున్నాము మూవీ. సో ఆ మూవీకి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ వైజాగ్లోనే STBL థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. అసలే ముందైతే ఎలాంటి ప్లాన్ లేదు, సడన్గా అనుకున్నాము. సో అప్పటికప్పుడు మా హస్బెండ్ చెప్తే అప్పటికప్పుడు మార్నింగ్ అలా రెడీ అయితే వెళ్ళాము. రీచ్ అయితే అయిపోయాము థియేటర్కి. సో నాకు ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు మా హస్బెండ్ ఆ థియేటర్కి అయితే ఎప్పుడు తీసుకెళ్ళలేదు. నాకైతే మాత్రం ఇది ఫస్ట్ టైం నేను ఆ థియేటర్కి వెళ్ళడం అయితే మాత్రం. సో ఫ్యామిలీ అయితే లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇంకా పార్కింగ్కి అయితే ప్లేస్ ఎక్కడ పెట్టలేదు, ఇంకా ఏ బైక్స్ ఎవరు రాలేదు మూవీకి, ఖాళీగా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా. సో పార్కింగ్ అయితే చేస్తాము స్కూటీది. సో మేము మాతో పాటు నరేష్ అన్నయ్య, వాసంతి వదన, చిన్న బాబు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చాము. సో ఈ థియేటర్కి అయితే అక్కడ చిన్న స్మాల్ గ్రౌండ్ టైప్లో చిన్న పార్క్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా వచ్చి అక్కడ ఆడుకుంటున్నారు, ఉయ్యాల దూగుతున్నారు. భలే అనిపించింది చూడడానికి అయితే మాత్రం. నాకు కూడా ఓగాలనిపించింది, బట్ మనం పోకూడదు కదా. సో చాలా బాగుంది థియేటర్ అయితే మాత్రం. STBL మాట నాకు ఫస్ట్ టైం. మేము ఇంకా వెయిట్ చేస్తుంటే లోపలికి ఇంకా అలౌ చేయట్లేదు, టైం అవ్వలేదని. 10 మినిట్స్ ముందు అలా అప్పుడు మాత్రం పంపిస్తున్నాడు. బాబు అయితే వచ్చాడు, ఆడేమన్నా అలా పడుకొని అన్నాడు. యాక్చువల్లీ స్కూటీ మీద బైక్ మీద కదా రావడము. సో నిద్ర పడుకుని పోయాడు వాడైతే. వదినాలు మేము వెయిట్ చేస్తున్నాము. ఎడ్నమ్మ గణేశాలు రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికైతే వెళ్ళాము. థియేటర్ నాకు భలే అనిపించింది, చాలా నీట్గా, వెరీ క్లీన్ అండ్ చాలా బాగుంది థియేటర్. అయినా మూవీస్ ఎప్పుడు చూస్తున్నా సరే పెద్ద థియేటర్లో చూస్తేనే బాగుంటుంది, లేదంటే చూడబుద్ధి లేదు. సో నాకైతే ఫస్ట్ టైం అనమాట. మా హస్బెండ్ అలాంటి థియేటర్ అలాంటి థియేటర్లో తీసుకెళ్తే ఆ థియేటర్ తీసుకెళ్ళమనేది మాత్రం ఫస్ట్ టైం. ఈవెన్ బిఫోర్ కూడా, మ్యారేజ్ బిఫోర్ కూడా ఎప్పుడైతే తీసుకెళ్ళలేదు, మరి ఇదే ఫస్ట్ టైము. భలే అనిపించింది. ఇంకా అది క్రౌడ్ కూడా ఏం లేదు, ఇంకా అప్పటికి ఇంకా రాలేదు. సో మేమే ఫస్ట్ అనమాట ఎంటర్ అవ్వడము. సో థియేటర్ లోపలికి అయితే వెళ్ళాము. ఖాళీ ఉంది ప్రజెంట్ అంతా కూడా. స్మాల్ థియేటర్లా అనిపించింది నాకైతే, చిన్న థియేటర్ కానీ చాలా బాగుంది. ఆడైతే అలా మా హస్బెండ్తోనే ఉన్నాడు, చిన్నబాబు చాలా బాగున్నాడు. అసలు ఆడికి ఇది ఫస్ట్ టైం అనమాట థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది. యాక్చువల్లీ ఉండరేమో అనుకున్నాను నేనైతే. వాడు చక్కగా కూర్చొని మా హస్బెండ్తో బాగా నా దగ్గరకైతే వచ్చేవాడు కాదు, కానీ మా హస్బెండ్తోనైతే పడే ఉన్నాడు. అలా కూర్చొని బుజ్జిగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని వెళ్ళే ఉన్నాడు. అసలు చాలా అంటే చాలా బాగున్నాడు, క్యూట్గా. అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చారు, పిల్లలందరూ గోల ఇంటర్వెల్లో నా టైంలో. కానీ ఇది మాత్రం చక్కగా కూర్చుని ఎంత బాగున్నా. నిజంగా ఇలాగా ఉంటే మాత్రం పిల్లలు ఎక్కడికైనా తిరిగేయచ్చు అనిపించింది. అంత బాగా ఆడుకున్నారు. చాలాసేపు మా హస్బెండ్ దగ్గరే ఉన్నాడు. నేను ఎత్తుకుంటే మాత్రం వచ్చేవాడు కాదు అసలు, మినిమం కూడా. సో ఫైనల్ అయితే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతికి వస్తున్న థియేటర్ కూడా మొత్తం ఫిల్ అయిపోయింది. సో వాళ్ళు కూడా వచ్చారు, మేము అందరూ ఒక దగ్గర కూర్చుని. యాక్చువల్లీ అయితే గణేష్ వాళ్ళకైతే సీట్ మా దగ్గర రాలేదు. మా నలుగురు ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరికి వేరే దగ్గర వచ్చింది. కాకపోతే మనం వేరే వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. మూవీ అంతా అయిపోయింది. మూవీ స్టార్ట్ అయ్యింది. అయిపోయిన తర్వాత బ్రేక్ టైంలో బయటకు వచ్చాము. బాగుంది సినిమా అయితే మాత్రం. చాలా అంటే చాలా నచ్చింది. వెళ్ళకపోతే మాత్రం వెళ్ళి చూడండి. సో మేమైతే మాత్రం చిన్నబాబుతో ఆడుకుంటాం. తర్వాత లోపలికి అయితే వచ్చాం. స్నాక్స్ ఉండాలి కదా మీరు బ్రేక్ టైంలోని. సో నాకు అది చాలా ఇష్టం, చిప్స్ లాంటివి. అవి సమోసా అయితే ఏం తిన్నాను థియేటర్లో అయితే. సో యాక్చువల్లీ మా హస్బెండ్ నేను కీస్ అయితే దాచేసాను అనమాట. బైక్ కీస్ తను స్పీడ్గా ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయాడు. తిడతాడేవాడికి అసలు ఏం తిట్టలేదు, నాకు తెలియకుండా తీస్తాను నేను స్టార్టింగ్లోనే కీసు. సో తనే కీస్ ఏమి ఉన్నాయేమనుకుని థియేటర్ మూవీ మధ్యలోనే వచ్చారు బయటికి. సో ఫైనల్ అయితే మూవీ అయితే అయిపోయింది. లాస్ట్ షూటింగ్ అయితే చూపిస్తున్నారు థియేటర్. అప్పుడు కూడా ఎవరు కూడా నేను వెళ్ళలేదు. సినిమా అంటే ఎండింగ్లో కూడా అందరు చూస్తున్నారు. అంత బాగుంది సినిమా, ఫుల్ కామెడీ అనమాట. ఆఫ్టర్ దట్ మేమైతే హోటల్కి అయితే వచ్చాము. అక్కడ నుంచి దగ్గరలోనే ఉంది హోటల్. అక్కడ హోటల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. హోటల్ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది, వెరీ క్లీన్గా ఉంది. కాకపోతే మాత్రం ఫుడ్ అయితే వరస్ట్లా ఉంది. నిజంగా చెప్తున్నాను, అంత సేవ్ అయ్యలేదు నాకైతే మాత్రం. అసలు నాకు నేమ్ కూడా మెన్షన్ చేయాలనిపిస్తుంది. అంటే మనం వెళ్ళినట్టు వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోకూడదు కదా, నాకు వేస్ట్ అయినట్టు. సో నాకు చెప్పేద్దాం, అదంతా మెన్షన్ చేద్దాం అనుకున్నాను, కానీ కాపీ రైట్స్ అయిపోతుంది. సో మేమైతే ఫైనల్ అయితే మాత్రం మూవీ తినడానికైతే వెళ్ళి మెనూ చూస్తున్నారు. అసలు నేను ఆల్వేస్ ఎప్పుడు వెళ్ళా సరే నేను మాత్రం వితౌట్ ప్రాన్స్ లేకుండా అయితే మాత్రం నాకు అసలు అంటే మినిమం తిన్ను. నాకు మినిమం ప్రాన్స్ అనేది ఉండాలి. నాకు ఏమైనా చూడక్కర్లేదు, మినిమం పక్క ప్రాన్స్ తప్ప ఇంకేమి మ్యాక్సిమం తినను. నాకు
ప్రాన్స్ బిర్యానీ, చిల్లీ ప్రాన్స్, ఇలాగే ప్రాన్స్ తప్ప ఇంకేం అంతగా ఏమి నచ్చవు. సో నా మెనూ ఆల్రెడీ తెలుసు కదా, మా హస్బెండ్ ఆల్రెడీ బుక్ చేసి ప్రాన్స్ అయితే వచ్చింది. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. మిగతా వాళ్ళు అది బిర్యానీ టైప్ లాగా తీసుకున్నారు అందరు. కాకపోతే వాళ్ళు కొంచెం బెటర్గా ఉంది, కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం ఒక రైస్ నార్మల్ వెజిటేబుల్స్ ఫ్రై చేయకుండా కలిపిస్తే ఇచ్చేది చూడండి, అంత వరస్ట్గా ఉంది. అసలు టూ వరస్ట్ అంటే వరస్ట్. మినిమం కూడా అసలు తినబుద్ధి అయితే నాకైతే మినిమం కూడా అయ్యలేదు. చాలానే వదిలేసి నేను అసలు ఎప్పుడు వదల్లో హోటల్లోని, అలాంటిది నేను వదిలేసాను. అంత అసలు వేసింది, నాకు ఏవి నచ్చలేదు. నేనైతే వెళ్ళి అడిగేసాను మేనేజర్ అతనే మేనేజర్ అనమాట, అతనికి వెళ్ళి అడిగేసాను, మీరు చాలా కోపం వీళ్ళు గొడవ ఆడిద్దని కూడా అడిగాను. ఏం బాగాలేదు, వరస్ట్గా ఉంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం ఎవరిని తీసుకోకుండా చెప్పండి, మాకులా మనీ వేస్ట్ అయిపోతుందని వెళ్ళి అడిగాను. గొడవ కూడా పెట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇక మీరు ఫ్యామిలీస్తో ఇక్కడ వచ్చాము, మా హస్బెండ్ మామూలుగా అసలు ఒప్పుకోరు అలా గొడవలు ఆపితే. సో నార్మల్ వచ్చేయాల్సి వచ్చింది. నాకు పిచ్చి కోపం వచ్చింది. వెరీ చీప్ ఫుడ్ విషయంలో అలా చీప్ స్టిక్స్ అవి చీప్గా బిహేవ్ చేయకూడదు. అప్పుడు ఫొటోస్ అవి తీసుకొని మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాము, అదంతా హెవీ బెలే ఉంది, అదంతా కూడా ప్లెయిన్గా. యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు, అందరూ మేబీ పండగ టైం, అది పండగ టైంలో వెళ్ళామన్నమాట. సో మేబీ ఎవరు లేరు, ఖాళీగానే ఉంది రోడ్ అది కూడా. సో మేము నెక్స్ట్ అయితే మాత్రం ఇంటికి వెళ్ళడానికి ఇంకా అలాగా ఉన్నాం కదా, టైం ఉంది కదా అని చెప్పేసి అయితే మాత్రం ఏయూ కన్వెన్షన్ దగ్గర ఒక ఇంటి కొత్తగా ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు పండగ టైంలోనే. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళాము, అన్ని చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ ఉన్నాయి. నాకు ఎన్నిసార్లు తీసుకున్నా తీసుకోవాలనిపిస్తుంది. క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్, మొత్తం చాలా కావాల్సిన ప్రతి మెటీరియల్ మనకు కావాల్సిన, అమ్మాయిలు కావాల్సిన ప్రతిదీ ఉంది. చిన్న చిన్న బకెట్స్ ఉన్నాయి, అన్ని థింగ్స్ కూడా అన్నీ ఒక దగ్గరే ప్లేస్ చేసి ఉన్నాయి. క్లిప్స్ కానీ, చిన్న చిన్న చైన్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, మళ్ళీ ఏంటి మోస్ట్లీ నాకైతే ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. అప్పటికే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పక్కా నా దగ్గర ఉన్నా సరే మళ్ళీ ఎక్స్ట్రా సెట్ తీసుకుంటాను. అంత పిచ్చి నాకు ఈ థింగ్స్ విషయంలోని, మేకప్ విషయంలో, ఇలాంటి థింగ్స్ విషయంలో అలా కలెక్ట్ చేసి ఉంచుకోవాలనిపిస్తుంది. ఎన్నిసార్లు కొన్నా సరే కొనుక్కోవాలనిపిస్తే, కానీ ఆ రోజైతే నేను తీసుకోలేదు ఏమీ కూడా. అంటే నాకు చాలా టైం కావాలి సెలెక్ట్ చేసుకోవడానికి. మా హస్బెండ్ అంత టైం ఉండదు, పదే వేరే టైం అయిపోతుంది. మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్ళాలన్నమాట. సో నేనైతే నాకు టైం ఏమైనా సెలెక్ట్ చేసుకోవడానికి నాకు మొత్తం అన్నీ చూసి అనాలిసిస్ చేసి అప్పుడు తీసుకుంటాను, నాకు ఏం కావాలన్నా సరే. సో నాకైతే తనైతే టైం అయితే ఇవ్వైతే ఇంక మాత్రం ఏమైతే తీసుకోలేదు. చూసాను కానీ నేనైతే ఏం తీసుకోలేదు. కొన్ని తీసుకుందామని కూడా పక్కన పెట్టుకున్నాను, కానీ ఆల్రెడీ ఉన్నాయి కదా ఎందుకులో అప్పుడే తీసుకోవడం అయితే నేను తీసుకోలేదు. బస్ట్ అలా జస్ట్ వీడియో కోసం అన్ని నీట్గా అలా వీడియో తీసాను. చాలా అంటే అలాంటి ప్లేసెస్లోనే కొనుక్కోవాలి. ఎప్పుడు ఏ థింగ్స్ కొనుక్కోవాలనుకున్నా సరే నిజంగా చెప్తున్నాను, బయట షాప్స్లోని 50 రూపాయలు 100 రూపాయలు చెప్తాడు. నార్మల్ షాప్స్లోని ఏమి దిక్కులేదు, షాపుల్లో కూడా 100 రూపాయలు చెప్తాడు. నాకు వాళ్ళ రేట్లు చూస్తే మండిపోద్ది. ఎవరైనా మనం ఎప్పుడైనా సరే మనం మంచిగా థింగ్స్ తీసుకోవాలి, ఇయర్ రింగ్స్ కానీ, క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇలా ఎగ్జిబిషన్స్ ప్లేసెస్లో మాత్రమే తీసుకోవాలి. నిజంగా చెప్తున్నా, అంటే పర్లేదు వర్త్ ఉంటుంది రేట్కి అనమాట. సెంటర్ క్వాలిటీ కూడా ఏం బాగానే ఉంటుంది, ఏమంత వరస్ట్గా అయితే ఉండదు. అక్కడ చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అక్కడ మనము మనీ ప్లే చేసి గేమ్స్ ఆడొచ్చు, కానీ మేమైతే ఏం ఆడలేదు. అక్కడ అన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట, వాటి మీద నెంబర్స్ కౌంట్ ఉంటుంది. సో ఒక్కొక్క థింగ్ మనకి ఇక్కడ చిన్న గేమ్ అయితే మనకి ఒక ఇక్కడ 1 2 3 2 5 అని ఇలా ఉంటుంది. అక్కడ మనం బాల్ అనేది వేస్తాము. ఆ బాల్ చిన్న బాల్ వేసినప్పుడు మనకి ఆ టోటల్ కౌంట్ ఎంతైతే వస్తుందో ఆ కౌంట్ ఏంటి మనకి, ఆ కౌంట్ ఏ వస్తువు మీద ఉందో ఆ వస్తువు మనకి ఇస్తారు. అలా చిన్నబాబు సిసింద్రి ఉన్నాడు కదా, చిన్నబాబు ఆడిచైతే వేయించారు, అన్నయ్య వదిన కూడా. భలే అసలు నైట్ ఏమీ ఆడలేదు, ఎంత చక్కగా ఉన్నాడు తెలుసా. 1 ఇయర్ కూడా కాలేదు ఆడికైతే, ఎంత బాగున్నాడు అసలు. అన్ని చిన్న బాల్స్ అన్నీ ఆడి వేసేసేవాడు. చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాడు. అవన్నీ ఒక్కొక్క ఆ నెంబర్ దగ్గరికి వెళ్తుంది. మేమైతే ఏమొస్తుందో అనుకున్నా, ఫైనల్ అయితే మాత్రం అవన్నీ కౌంట్ చేసి సోప్ బాక్స్ అయితే వచ్చింది. వాడి కోసం వాడే తీసుకున్నాడు. సోప్ బాక్స్ ఆడికి యూజ్ అవుతుంది క్యూట్గా. సాఫ్ట్ అయితే మళ్ళీ ఎగ్జిబిషన్ లోపల మళ్ళీ యాక్చువల్లీ ఇంకోటి ఉంది అండర్ వాటర్ ఎగ్జిబిషన్ టైప్ లాగా. యాక్చువల్లీ అది ఇంకా అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. సో యాక్చువల్ టికెట్ అయితే 100 రూపీస్, కానీ కొంచెం వర్త్ అయితే అయింది కూడా, అది కూడా ఓపెన్ చేసి ఉంటే బాగున్నాం. సో అక్కడికి అయితే వెళ్ళలేకపోయాం, కానీ ఇక్కడ కాశ్మీర్ టైప్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంది. లోపలికి అయితే మాత్రం చాలా బాగుంది. ఏదో ఒక నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళినట్టే భలే అనిపించింది. ఫుల్ లైటింగ్స్, డెకరేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. లోపలంతా కూడా అందరూ మ్యాక్సిమం ఫోటోలు తీసుకోవడానికే వచ్చారు. మేము కూడా వెళ్ళాం కదా, అదంతా కూడా మంచి టైప్ లాగా కాశ్మీర్లోకి వెళ్ళినట్టే అనిపించింది. అక్కడంతా చూసి నిజంగా
ఇలానే ఇంత అందంగా కనిపిస్తుంది. నిజంగా ఆ ప్లేస్ కాశ్మీర్ అనే టైప్ ప్లేస్కి వెళ్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. చిన్న చిన్న హౌస్ కన్స్ట్రక్షన్స్ అవి భలే చేశారు. మధ్యలో ఏమైనా చెట్లు దానికైనా ఫ్రూట్స్ ఉన్నట్టు చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. 100 రూపీస్ టికెట్ ఎందుకా అనుకున్నాను నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో. నిజంగా వీటిలన్నిటికి వర్త్ అవుతుంది. అక్కడ వాటర్ ఫాల్ కూడా క్రియేట్ చేశారు. అక్కడ అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ వాటర్ కూడా ఎలా వస్తుందో మరి ఎలా వస్తుందో తెలియదు కానీ వాటర్ అదంతా చాలా అందంగా ఉంది. అదంతా అట్ ద సేమ్ టైమ్ అండర్ వాటర్ సీది ఉంది. అది కానీ ఓపెన్గా ఉంటే ఇంకా బాగుండు. అందరి ఫోటోలు ఏ ప్లేస్ ఖాళీ ఉండేది కాదు. ఫుల్ ఫోటోలు తీసుకునే ఉండేవారు. మేమైతే అలా చిన్న హౌస్ ఏదో ఎక్కి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇంకా అంటే అంత ఫొటోస్ అవి బ్యాక్ కెమెరా అంత మంచిగా వచ్చాయి కాబట్టి ఇంకా అందుకే నేను ఇంకేం చేశానంటే ఇంకా ఎలాగో రావట్లేదు కదా సెల్ఫీ వీడియోలాగా చిన్న వీడియో అయితే మా హస్బెండ్తో తీసుకున్నాను. మా హస్బెండ్తో వీడియో తీసుకోవాలంటే నాకు చుక్కలు అనిపిస్తుంది. పబ్లిక్లో అస్సలు తీయరు. ఎంత సిగ్గు కాదు బాబో, చచ్చిపోవాలి మనం తీయలేక, మనమే తీసుకోవాలి. అందుకే ఎక్కువ కెమెరా అనేది నా చేతిలోనే ఉంటుంది తన చేతిలో కన్నా. తన సిగ్గు చాలా ఎవరు చూసేస్తారు అంటే మనకు అలా ఏ ఉండదు. ఎవరు చూస్తే ఏంటి, ఆ టైంకి ఆ మెమరీస్ ఉండాలి కదా అన్నట్టు నేను సెల్ఫీ వీడియో తీస్తానంటే బ్యాక్ కెమెరా బాగా రావట్లేదు, లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి సెల్ఫీ కెమెరా తీసుకొని చాలాసేపు అయితే అక్కడే ఉన్నాము. రాబుద్ది అయితే అయ్యలేదు. ఆ వాటర్ అంతా అక్కడ ఒక నదిలాగా చిన్న వే అని కన్స్ట్రక్ట్ చేసి ఆ లోపల నుంచి వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అదంతా కూడా ఒక వాల్ పేపర్ మంచి టైప్ లాగా. నిజంగా కెమెరా కానీ ఉంటే మాత్రం మంచి లొకేషన్ ఫొటోస్ తీసుకోవడానికి. బట్ ఇంకా అలానే ఇంకేం చేసాం, కెమెరాలు ఫోన్లో ఏవో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆఫ్టర్ దట్ అయితే మేము బయటకు వస్తాము. మా హస్బెండ్కి డ్యూటీ టైం అయిపోతుంది. సో అప్పటికే చిన్న బాబు కూడా ఉన్నాడు కదా అని సేపు ఉంటూ కూడా అప్పటికే 4 అయిపోయింది యాక్చువల్లీ. వాడు అప్పుడు కూడా వాళ్ళదని చక్క ఫుల్ మా అన్నయ్య ఫ్రంట్ని కూర్చున్నాడు. వాడు ఫుల్ ఇంత యాక్టివ్గా ఉన్నారు. ఫైనల్ అయితే మేమైతే ఇంటికైతే వస్తాము. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి, నైట్ డ్యూటీకి వెళ్ళాలి. కాకపోతే కొంచెం స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో 6:30కి పాపం ఇలా వచ్చారు. డ్రెస్ చేంజ్ చేయలేదు, హెల్మెట్ అది పట్టుకొని ఇంకా వెంటనే వెళ్ళిపోయారు. నాకు అదోలా అనిపిస్తుంది. అప్పటిదాకా నాతో ఉండి వెళ్ళిపోతే మాత్రం చాలా అంటే ఏదో కొంచెం లోగా అనిపిస్తుంది. బట్ ఇంకా ఏం చేస్తుంది, తప్పదు కదా, జాబ్ చేస్తుంది అప్పుడు అని చెప్పేసి. ఫైనల్లీ మా వీడియో నచ్చినట్టుంది లైక్, షేర్, సబ్స్క్రైబ్.